నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం నిధులపై ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల మధ్య పెద్ద చర్చ నడుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు ఈ పథకం కింద 10,000 కోట్లు మేము విడుదల చేశామని అంటుంటే దీంట్లో సగం డబ్బులు నొక్కేసి నారా లోకేష్ జోబులో వేసుకున్నారు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తూ ఉంది. మరి అప్పట్లో అమ్మ ఒడి డబ్బులు ఎంత మేర కట్ చేశారు, అలాగే ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు కట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అలాగే అప్పట్లో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఇప్పుడు మరి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయ్యాక విద్యా వ్యవస్థ ఎలా ఉంది అన్న విషయాన్ని ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్నటి నుంచి చూస్తున్నాం తల్లికి వందనం నిధులు విడుదల చేయటం కూటమి ప్రభుత్వం గ్రేట్గా ఫీల్ అవుతోంది. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో తల్లుల నుంచి కూడా పాజిటివ్ స్పందన వస్తుంది. నారా లోకేష్ గారే స్వయంగా చెప్పడం జరిగింది, చాలామంది తల్లులు నాకు స్క్రీన్ షాట్ పంపించారు, వీడియో రిలీజ్ చేశారు, సో మా గవర్నమెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, రికార్డు స్థాయిలో మేము నిధులు కూడా విడుదల చేశామని చెప్తున్నారు. కానీ వైసీపీ ఏమో మా పథకంలో మేము చేసినప్పుడు ఇదే పని మా తప్పన్నారు, మరి దాన్ని మీరు ఎలా కంటిన్యూ చేస్తారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. సార్, దీనికి మీ సమాధానం? ఇక్కడ మెయిన్గా డిఫరెన్స్ ఉన్నది, చాలా పెద్ద డిఫరెన్స్ ఉన్నది. చాలా పెద్ద డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక ఇంట్లో 3 పిల్లలు ఉన్నారనుకోండి, నేను ఒకళ్ళకే ఇస్తా, నువ్వు నీ 3 పిల్లల్లో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకో అని చెప్పేదానికి, నీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానమ్మా అని చెప్పేదానికి తేడా గమనించాలి. అంటే తల్లికి ఎంతమంది పిల్లలుంటే అందరూ ఇంపార్టెంటే. తల్లికి ఎంతమంది, అక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక ఆమెకి 10 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు 10 మంది పిల్లలకి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. నీకు 10 మంది పిల్లలు ఉన్నారు కదమ్మా, ఇందులో నీకు ఎవరు ఇంపార్టెంటో ఒక్కళ్ళని సెలెక్ట్ చేసుకో అంటే తల్లి ఎట్లా ఫీల్ అవుతుంది? ఈ బాధ అంటే తల్లి పడే బాధ, తల్లి పడే తపన. 3 పిల్లలు ఉంటే నువ్వు ఒక్కళ్ళకే ఇస్తాను, నేను మిగిలిన 2 పిల్లల్ని వదిలేసేయి, మిగిలిన 2 పిల్లల్ని నువ్వు చదివి చెప్పించడానికి వీల్లేదు, వాళ్ళ బాగోగులు నువ్వు పట్టించుకోవడానికి వీల్లేదు అని తల్లి మీద రిస్ట్రిక్షన్స్ పెడితే ఎట్లా ఉంటుంది? ఆ తల్లి బాధ ఎంత ఉంటుంది? బాధ, ఆ బాధని దూరం చేసింది కూటమి ప్రభుత్వం. ఇది సింపుల్గా తల్లికి వందనం స్కీమ్ గురించి చెప్పాలి అంటే ఇది. అంటే తల్లి పడే బాధన, తల్లి మనస్సుని అర్థం చేసుకొని, అంటే తల్లి తన పిల్లలకి ఏం కావాలని కోరుకుంటున్నదో ఆలోచించి అద్భుతమైన ఒక డెసిషన్ తీసుకొని, ఆ డెసిషన్ని కూడా చాలా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసి ఈ రోజున తల్లుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు అందరూ. మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కానీ, వీళ్ళందరూ కూడా, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆ ఆఫీసర్లు వెళ్తూ ఉంటే తల్లులు ఆశీర్వదిస్తున్నారు. నా బిడ్డలందరికీ చదువుకునే అవకాశం కల్పించారయ్యా మీరు, చాలా ఆనందం, అసలు ఇంతకన్నా ఆనందం నాకు లేదు అని చెప్పి ఆ తల్లులు దీవిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని. అది వదిలేసి ఇది చేశారు, మా స్కీమ్ని కాపీ కొట్టారు, నువ్వే మీ నాన్న డబ్బులు ఇచ్చావా, మీ నాన్న సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి ఇచ్చావా, అవి కూడా పంచిపెట్టలేదు కదా, అవి కూడా నువ్వు సరిగ్గా పంచిపెట్టలేదు కదా. నువ్వు స్కీము తీసుకురావటం, నువ్వు స్కీమ్ తీసుకురాకపోవటం కాదు, ఈ రోజున రాష్ట్రంలో ఏది అవసరమో అది ఒక్కొక్కటి చేసుకుంటూ, రాష్ట్రాన్ని సుసంపన్నం చేసుకుంటూ, ప్రణాళికాబద్ధంగా మొత్తం ఆదాయాన్ని పెంచుకుంటూ, మొత్తం సంపద సృష్టించుకుంటూ ప్రభుత్వం ముందరికి వెళ్తూ ఉన్నది. అందుకనే ఈ రోజున అంటే ఫస్ట్ రాగానే ఆ రోడ్లు వేయించాల్సిన అవసరం ఏముంది? కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గుంతలు పెట్టిపోయిన రోడ్లని పూడ్చాల్సిన అవసరం ఏముంది? మేము అది పూడ్చకుండా మీకు అన్నీ మీరు అడిగిన డబ్బులన్నీ మేము ఇచ్చేస్తాం అనొచ్చు కదా.
కానీ ప్రజలకి పరిస్థితులు అర్థం చేయించి శ్వేతపత్రాలు విడుదల చేసి వాళ్ళ ముందర వాస్తవ చిత్రాన్ని వాళ్ళ ముందర ఉంచి ఆ తర్వాత ఒక్కొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ రోజున ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తల్లికి వందనం స్కీమ్ని అమలు చేసి ఇంకా రైతు భరోసా వచ్చేస్తున్నాయి, డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇట్లా ఒక్కొక్కటి మొత్తం అన్నీ ఫ్రీ ఆర్టీసీ బస్సు స్కీమ్ వచ్చేస్తున్నది. ఇటువంటివన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే ఆర్థిక పరిపుష్టతను రాష్ట్ర ప్రభుత్వం సంతరించుకున్నది. అది మనం అందరం కూడా గమనించాల్సిన విషయం. ఇది వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొచ్చి ఇటు పంచటం కాదు. ఇక్కడ ప్రొడక్టివిటీని చూసుకుంటున్నారు. ఇది ఈ స్కీముని ఇంప్లిమెంట్ చేయటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపించిన దార్శనికత. అయితే సార్ ఇప్పుడు దీంట్లో 2000 కట్ చేసి ఇస్తుంది కూటమి ప్రభుత్వం, మా పథకాలని ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది. దీంట్లో గొప్పతనం ఏముంది? రైతు బంధు జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు, అలాగే ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారు, ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అసలు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత సంక్షేమం, ఆయన కొత్తగా తీసుకొచ్చిన సంక్షేమం ఏముంది? ఆయన పాత మేం చేసినప్పుడు తప్పు, ఇప్పుడు వాళ్ళు చేస్తుంటే ఇది కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. మా స్కీములు కంటిన్యూ చేయడం అంత గొప్పతనం ఏముందని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే మా స్కీములు కంటిన్యూ చేయటం గొప్పదనం అంటే, మీ స్కీములు మేము రద్దు చేశాం కదా, మా స్కీములు మీరు ఎందుకు రద్దు చేయరని ఇదెక్కడి వితండ పార్టీయో నాకైతే అర్థం కావట్లా. ఇది ఎక్కడ మనం భవిష్యత్తులో చూడబోము, గతంలో చూడలేదు. నా భూతో నా భవిష్యత్తు అన్నమాట. ఇట్లాంటి పార్టీ, ఇట్లాంటి నాయకులు. ఇప్పుడు మీ స్కీములు 136 రద్దు చేశాం మేము, మా స్కీములు మీరు 136 ఎందుకు రద్దు చేయలేదని అడుగుతున్నాడా? ఇక్కడ రద్దు చేయలేదన్న విషయంగా చంద్రబాబు గారు కొత్త సంక్షేమ పథకం అసలు ఏం తీసుకొచ్చారు, సంక్షేమానికి ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, మాదే కంటిన్యూ చేస్తున్నారు తప్ప అని చెప్పి వాళ్ళ ఉద్దేశం అయ్యి ఉండొచ్చు సార్. పెన్షన్ ఎవరు వాళ్ళ నాన్న ఇచ్చేట అంటే మీరు డెవలప్మెంట్ మీరు చేశారు, మేము విధ్వంసం చేశాం, మళ్ళీ మీరు డెవలప్మెంట్ చేయటం ఏంటనా? ఇప్పుడు నువ్వు రోడ్లు వేసావు చంద్రబాబు, నేను ఆ రోడ్లు తవ్వేశాను, మళ్ళీ రోడ్లు ఎందుకు వేస్తావని అడుగుతున్నావు. నేను గుంతలు పెట్టాను రోడ్లన్నీ కూడా, నువ్వు గుంతలు పూడుస్తావు ఎందుకని అడుగుతున్నాడా? మనం అంటోంది అదే. ఇదెక్కడి విడ్డూరం నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఇలాంటి పార్టీ అసలు ఉండను కూడా ఉండదు. ఇక ఇప్పుడు మీరు 2000 రూపాయలు మేము కట్ చేసుకున్నప్పుడు మీరు విమర్శించారు, మీరు 2000 రూపాయలు ఎందుకు కట్ చేస్తున్నారు అని అడిగారా? ఇప్పుడు ఇవాళ 2000 రూపాయలు కట్ చేయటం అనేది విమర్శ కాదు, అదొక బాధ్యత. ఏది ఈరోజు అక్కడ తను తీసుకున్నటువంటి 15,000లో ఈ పాఠశాల అభివృద్ధికి నాదంటూ ₹1. నేను చదువుకుంటున్నటువంటి ఆ తరగతి గదిలో ఆ బ్లాక్ బోర్డ్ తుడవడానికి డస్టర్ కొనటం, చాక్ పీసులు కొనడం, నేను వెళ్తున్నటువంటి ఆ టాయిలెట్ శుభ్రం చేయడానికి అక్కడ ఉన్నటువంటి వాచ్మన్కి ఒక శాలరీ. ఇదేంటి? ఇది విద్యార్థికి కానీ ఆ తల్లికి కానీ ఒక బాధ్యతగా ఒక 2000 రూపాయలు కటింగ్. ఇప్పుడు ఇది ఆ రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏమన్నారు? స్కీమును మేమేం మార్చటం లేదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏవైతే మార్గదర్శకాలు ఉన్నాయో వాటినే కొనసాగిస్తున్నాం, ప్రజల నుంచి వచ్చేటటువంటి స్పందన బట్టి భవిష్యత్తులో మార్పులు ఉంటాయి. ప్రజల్లో దీనిపైన వ్యతిరేకత వచ్చిందనుకో, ఆ తర్వాత ఈ ప్రభుత్వం దాన్ని సరిదిద్దుకుంటుంది. నిన్న లోకేష్ బాబు అంటూ ఏమన్నాడు? ఎవరికైతే అందలేదో వాళ్ళకి 26లో పెట్టుకోమన్నాడు దరఖాస్తులు. 26లో మళ్ళీ తీసుకున్నట్లయితే వాటన్నిటి కూడా మేము ఇస్తామని ఆయన అంటున్న దీంట్లో మనం చూసాం. తల్లికి వందనం ఒక్కరోజు ఒక్క స్కీమ్ 10,000 కోట్లు. దేశ చరిత్రలో సంక్షేమ పథకాల హిస్టరీలో ఇదొక రికార్డు. ఒక్క రోజులో ఒక్క స్కీమ్కి 10,000 కోట్లు ఒక ప్రభుత్వం ఖర్చు పెట్టడం అనేది అసలు ఏ రాష్ట్రంలోనూ లేదన్నమాట. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాదు, అసలు దేశ చరిత్రలో మొదటిసారి 67 లక్షల మంది ఖాతాల్లో పడ్డాయి డబ్బులు కూడా. ఇంత పెద్ద ఎత్తున ఇవాళ లబ్ధి చేకూర్చిన పథకం ఇంకొకటి లేదనుకుంటాను. ఇప్పుడు మీరు 2000 రూపాయలు కట్ చేసినవి లోకేష్ జేబులోకి పోయినాయి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కట్ చేసినవి జగన్మోహన్ రెడ్డి జేబులోకి పోయినాయా? ముందు దాని మీద ఎంక్వైరీ చేయాలి. అమ్మఒడి స్కీమ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్ చేసిన 2,000 నిజంగా కమిటీలకు ఇచ్చారా లేదా? స్కూల్ డెవలప్మెంట్ కమిటీలకు ఆ బిల్లులు జమ అయినాయా లేదా? లేదు అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులే స్వాహా చేశారా?
ఎందుకంటే జగన్ హయాంలో ప్రతి స్కీము ఒక స్కామ్ అన్నారు. అమ్మఒడిలో కూడా స్కామ్ జరిగిందా? కట్ చేసిన దాంట్లో 1000 రూపాయలే కట్ చేసాము మేము, 2000 కట్ చేయలేదు అంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? ఎవరు 1000 రూపాయలు? అమ్మఒడి ఇచ్చినప్పుడు 1000 రూపాయలే మేము కట్ చేసుకున్నాము, 2000 కట్ చేయలేదు అంటున్నారు. 13,000 ఇచ్చారు కదా. ఇప్పుడు తల్లులు వాళ్ళ ఖాతాల్లో పడిన డబ్బులు ఉన్నాయి కదా, 1000 రూపాయలు కట్ చేసేది 1000 రూపాయలు మళ్ళీ ఇచ్చేది కాదు కదా. స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఏమని? మొదట ఏమన్నాడు? 1000 రూపాయలు కట్ చేస్తున్నాను అని ఆ స్కీమ్ ప్రారంభం నాడు ప్రకటించాడు. కానీ ఆ తర్వాత ఎంత ఇంప్లిమెంట్ చేశాడు? 2000 కట్ చేశాడు. ఇప్పుడు ఇవాళ అమ్మఒడికి తల్లికి వందనంకి మధ్య ప్రజల్లో చర్చ. ఏది మేలు, ఏది ఇవాళ మోసం? అమ్మఒడిలో నువ్వు ఇచ్చిందంత, ఖర్చు పెట్టిందంత 5,000 కోట్లు మాత్రమే. కానీ వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? 10,000 కోట్లు. కానీ మా హయాంలో మేము 85 లక్షల మందికి ఇచ్చాము దాదాపుగా. మరి ఇప్పుడు 67 లక్షల మందికి ఇస్తుంది కదా కూటమి గవర్నమెంట్. ఈ లెక్కలు అవన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అవన్నీ వైసీపీ చెప్పేది అంతా కూడా బోగస్ లెక్కలు. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 42 లక్షలకి స్టార్టింగ్లో ఇచ్చారు, దాన్ని ఆ తర్వాత 38 లక్షలకి కుదించారు. అంటే 4 లక్షలు కట్ చేశాడు. కట్ చేశారు. వాళ్ళు రకరకాల కారణాలు చెప్పారు. వీళ్ళు 300 యూనిట్ల కరెంటు బిల్ అని, దారిద్ర్య రేఖకు ఎగువకు వచ్చేసారు, ఎక్కువ కరెంటు వాడుతున్నారని కొంతమంది కట్ చేశారు. వాడి కారు ఉందని, ఒక మొత్తం ఇంటి ముందర స్కూటర్ ఉన్నా కట్ చేశాడు. ఆ పిల్లలకి అటెండెన్స్ లేదని కట్ చేశాడు. అట్లా 42 లక్షల మందికి ఇచ్చిన 38 లక్షలకి కుదించాడు. ఈ రోజున వచ్చి నేను 87 లక్షలకి, 87 లక్షలు అతనికి తెలియదు, లెక్కలు తెలియవు, వాళ్ళకి తెలియదు, వాళ్ళ అబద్ధం చెప్పడమే కదా వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం. వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. గౌరవ వేతనం 3000 తీసుకుంటున్న వాళ్ళకి కూడా ఈ అమ్మఒడి అందట్లేదు, వాళ్ళకి కూడా కట్ చేస్తున్నారు అంటున్నారు. ఎక్కడా లేదు, అస్సలు లేదు, ఎక్కడా లేదు. సర్పంచులు వాళ్ళు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వాళ్ళ పిల్లలకు కూడా పడ్డాయి. వాళ్ళ పిల్లలు వాళ్ళే వచ్చి కండెమ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ అయ్యుండి కూడా వాళ్ళు ఈ రోజున చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నారు. అది జీర్ణించుకోలేక మా సర్పంచులకు ఇవ్వలేదు, ఎంపీటీసీలకు ఇవ్వలేదు, జెడ్పీటీసీలకు ఇవ్వలేదు అనే ప్రచారం మొదలుపెట్టారు. బోగస్ ప్రచారం. ఎక్కడా అటువంటిది లేదు. ఇంకొకటి, ఇందాక డివిఎస్ గారు చెప్తుంటే నేను మధ్యలో అడ్డం వచ్చాను. 2,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి కట్ చేశాడు. అవి ఎక్కడికి పోయినాయి? ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆ 2,000 రూపాయలు ఉంచి ఎక్కడ పెడుతున్నదో తెలుసా? జిల్లా కలెక్టర్ దగ్గర పెడుతున్నది. జిల్లా కలెక్టర్ దగ్గర ఒక ఫండ్ ఏర్పాటు చేస్తున్నది. ఆ ఫండ్కి డైరెక్ట్గా గవర్నమెంట్ ఆ ఫండ్లో వేస్తుంది. నువ్వు ఎక్కడేసావు జగన్? నువ్వు 2,000 రూపాయలు ఎక్కడేసావు? అంటే కలెక్టర్ దగ్గర ఫండ్లో 2,000 జమ చేస్తే లోకేష్ జేబుల్లోకి వెళ్ళినట్టుగా వీళ్ళ కళ్ళకు కనపడుతోందా? అంటే మీ జేబుల్లోకి వెళ్ళాయి. గతంలో మీ జేబుల్లోకి వెళ్ళాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి అన్న ఆలోచన, అనుమానం నీకు వచ్చినాయి. అయితే దీనిపైన మరి నారా లోకేష్ గారు కూడా సవాల్ విసిరారు. మరి వైసీపీ నుంచి ఇప్పటికీ ఎటువంటి స్పందన లేదు. ఎలా చూడొచ్చు అంటారు? ఇంకో సవాల్ ఏముంది? 2 ఏళ్ల జైలు. తప్పుడు ప్రచారం చేసినందుకు 2,000 వాగినందుకు ఇప్పుడు 2 ఏళ్ల జైలుకి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటారా? మనం చూసాం. ఇవాళ ఏంటి లోకేష్ టార్గెట్గా వాళ్ళు చేస్తున్న విష ప్రచారం, విద్యాశాఖ మీదే వాళ్ళు వేస్తున్న బురద. ఇవాళ ఏంటి చంద్రబాబుని నేరుగా సాధించలేక ఎక్కడ లోకేష్ శాఖలో ఎవరెవరు ఏ అధికారులు ఎక్కడ తప్పులు చేస్తారా దాన్ని భూతద్దంలో నుంచి చూపించటం, ఇక్కడ అధికారులను కొంతమందిని కోవర్టులుగా మార్చుకుని వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తెప్పించుకోవటం. ఇక్కడ ఇష్యూ ఏంటంటే అమ్మఒడి, తల్లికి వందనం, దీంట్లో నీకన్నా 5,000 కోట్లు ఎక్కువ ఇస్తున్నారు. నువ్వు ఇచ్చిన వాళ్ళకన్నా 25 లక్షల మందికి అదనంగా ఇస్తున్నారు. ఇప్పుడు నువ్వెందుకు ఇవ్వలేకపోయావు ఆ రోజు? 26,000 ఇద్దరు బిడ్డలకి. మరి ఆమె కూడా చెప్పింది కదా భారతీ మేడం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అని చెప్పినటువంటి భారతీ మేడం ఇవాళ ఏంటి జగన్మోహన్ రెడ్డి తన భార్యకే సమాధానం చెప్పలేని పరిస్థితి. 3 పిల్లలుంటే ఇవాళ 39,000 పడ్డాయి. అంటే సార్ ఇప్పుడు ఈ తల్లికి వందనం రావాలంటే వైట్ కార్డ్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఇస్తున్నారు ప్రభుత్వం. అయితే మరి అలాంటి జనాభా 1,58,00,000 మంది ఉన్నారు. మరి 67 లక్షల మందికే ఇస్తే ఎలాగా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ పిల్లలు ఉండాలి, ఆ పిల్లలు ఆ చదువులు చదువుతూ ఉండాలి. అంటే నువ్వు ఉద్దేశం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళ ఉద్దేశం స్కూల్కి వెళ్ళకపోయినా మాకు ఇవ్వమంటారా? గంజాయి బ్యాచ్కి కూడా ఇవ్వమంటారా?
గంజాయి బ్యాచ్కి ఐతానగర్లో మొన్న గంజాయి జాన్ బ్యాచ్ విక్టర్ కూడా ఇవ్వమంటారా? వాళ్ళకి కూడా ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలి? చేసే విమర్శ ఇవాళ హేతుబద్ధంగా ఉండాలి. ప్రభుత్వాన్ని ఇవాళ చక్కదిద్దుకునేటట్టుగా మన విమర్శలు ఉండాలి, కానీ మీరు నవ్వుల పాలయ్యేటట్టుగా విమర్శలు చేయకూడదు అనమాట. ఇప్పుడు వాస్తవంగా చెప్పుకున్నట్లయితే నువ్వు వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏంటి? వేరే రాష్ట్రంలో చదువుకున్నటువంటి వాళ్ళకి అమ్మఒడి ఇచ్చారంట. అవును, దాని మీద ముందు ఎంక్వైరీ జరగాలి. నిన్న లోకేష్ బాబు జరుగుతుంది, స్టార్ట్ చేశారు. నిన్న డిక్లేర్ చేశాడు ఆయన, మొత్తం ఇటువంటి ఈ అవకతవకలు అవన్నీ మొత్తం బయటకు తీస్తున్నాం అని చెప్పాడు. అంటే అమ్మఒడి పేరుతో ఇవాళ దోచాడో తెలిసిపోతుంది. జగన్ వడిలోకి ఎంత చేరింది అది తేలాలి. ఇప్పుడు తల్లికి వందనం అనే స్కీము ఇవాళ ఒక్క రోజులో 10,000 కోట్లు 67 లక్షల మంది ఖాతాలో వేస్తే మీకు ఇక్కడ కడుపు మంట గిలగిలగిల కొట్టుకోవడం నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఎక్కడ విడ్డూరమా? ఇప్పుడు సూపర్ 6 సూపర్ 7 అన్నావు కదా, హామీలు అమలు చేయలేదు అన్నావు కదా, అమలు చేస్తుంటే నువ్వెందుకు ఇంత మరి గిలగిల్లాడుతున్నావు? రేపొద్దున రైతు వాళ్ళకి అన్నదాత సుఖీభవ అది కూడా వేస్తున్నారు 20వ తారీఖు. పాపం వీళ్ళ ఏడుపుకి అంత ఉండదు. అంటే ఇవాళే అపెండిసైటిస్ వస్తే రేపేమొస్తుంది? రేపు 20,000 రూపాయలు రైతులకి మరి అతను మరి రేపొద్దున రైతుల ఖాతాల్లో పడుతున్నాయి కేవలం వారం రోజుల్లో అనమాట. అన్నదాత సుఖీభవ. నువ్వేం చేసావు? 13,500 ఇస్తానన్నావు ఒక్కో రైతుకి, కానీ నువ్వు ఇచ్చింది ఎంత? 7,500. మోడీ ఇచ్చిన 6,000 కూడా నువ్వు కలిపేశావు. ఇవాళ నువ్వు 7,500 ఇస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం రైతుకి 14,000 ఇస్తుంది. కేంద్రం ఇచ్చే 6,000 ఈ 14,000 కలిపి 20,000 రూపాయలు రైతు ఖాతాల్లో పడుతున్నాయి. ఏది మంచి ప్రభుత్వం, ఏది మోసగాళ్ళ ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి కాదు డిసైడ్ చేయాల్సింది, వైసీపీ కాదు, జనం డిసైడ్ చేయాలి. ఇవాళ విద్యాశాఖలో ఇవాళ విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. జగన్ ఒక రకంగా విద్యాశాఖలో విధ్వంసం చేశాడు. జగన్ చేసినటువంటి విధ్వంసాన్ని చక్కదిద్దుతున్నారు, మళ్ళా దాన్ని గాడిలో పెడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని అడిగాడంట విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే పెట్టుకున్న సమావేశంలో. గుడ్లు తేలేశారంట. రకరకాల లెక్కలు ఉన్నాయంట. అసలు ఎంతమంది చదువుకుంటున్నారు అని చెప్పడానికి, ఆ లెక్కలు తీయడానికి 100 రోజులు పట్టిందంట. అంటే గోల్మాల్ ఏ స్థాయిలో చేశారు? అంటే ప్రతి స్కీమ్లో గోల్మాల్ చేశారు. అసలు ఇచ్చింది కొంత, తిన్నది ఎంత? ఇచ్చింది గోరంతా, తిన్నది కొండంత అనమాట. అయితే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా టీచర్స్ బదిలీ జరగలేదు, ముడుపులు ఇచ్చిన వాళ్ళకే బదిలీలు చేస్తున్నారు అని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అంటున్నారు. మరోపక్క చూస్తే మరి విద్యాశాఖ మంత్రి మనం చూసాం, గతంలో బదిలీల పేరు చెప్పి బొత్స సత్యనారాయణ కొన్ని కోట్లు తిన్నారు, వాళ్ళు లబోదిబోమని మా దగ్గర కేసులు పెట్టడానికి వచ్చారు అని చెప్పి. సో ఎవరి మాటల్లో వాస్తవం ఎంత ఉందంటారు? అసలు బొత్స సత్యనారాయణకి విద్యాశాఖ గురించి ఏం తెలుస్తుంది? ఏదన్నా ఎక్సైజ్ శాఖ ఇస్తే ఏదన్నా చేసుకునేవాడు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం చేసే వ్యాపారం అది, మొత్తం వాళ్ళ కుటుంబం అంతా అదే వ్యాపారంలో ఉంటుంది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, ఈ తల్లికి వందనం స్కీమ్ అని ఇచ్చిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటి అంటే, మొత్తం ప్రైవేటు స్కూళ్ళ నుంచి కూడా విద్యార్థుల్ని విత్డ్రా చేసి తల్లులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించబోతున్నారు. మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో మీ విద్యార్థుల్ని చదివించండి, మీరు చేర్పించండి అని పెద్ద క్యాంపెయిన్ తీసుకున్నాడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత. ఆ క్యాంపెయిన్ ఎవరు చేశారు? ఆ పాఠశాలల్లో చదివి మంచి మార్కులతోటి ఉత్తీర్ణులైన విద్యార్థులే చేశారు. మేము ప్రభుత్వ పాఠశాలల్లో చదివాము, మేము ప్రభుత్వ గురుకులాలలో చదివాము, మాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, మీరు కూడా చేరండి, ప్రభుత్వ స్కూళ్ళల్లోనే చేరండి అని క్యాంపెయిన్ ఊరు చేశారు. ఊరు చేసిన తర్వాత ఇప్పుడు చాలా మనం జగన్మోహన్ రెడ్డి టైంలో మనం ఎంత డ్రాప్అవుట్స్ పర్సంటేజ్ ఎంత పెరిగిందో ఒకసారి లెక్క చూసుకోండి. మొత్తం స్కూల్లోనే చదువు మానేసిన వాళ్ళ సంఖ్య విపరీతంగా ఉన్నది. మొత్తం ఒక 6,000 స్కూళ్ళు మూతేశాడు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని రద్దు చేశాడు.
విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించాడు. ఇంగ్లీష్ మీడియం పేరుతోటి చెయ్యకూడని పని చేశాడు. మీకు 3వ తరగతి నుంచే టోఫెల్ పరీక్ష అని పెట్టాడు. 3వ తరగతి అడిగి అసలు టోఫెల్ అంటే తెలుస్తుందా? నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి కదా, నువ్వు చెప్పు టోఫెల్ అంటే ఏంటో చెప్పు. నువ్వు చదివావా ఎప్పుడన్నా? నీకేమన్నా అర్థమైందా? నువ్వు 3వ తరగతి నుంచి టోఫెల్ ఏంటి? ఆ బైజూస్ అనే ఆ ట్యాబులు తీసుకొచ్చి పెట్టాడు. బైజూస్ వాళ్ళ దగ్గర ఎంత కొట్టేసావు? ఆ కంపెనీ దివాలెత్తి బెంగళూరులో వాళ్ళ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే అటువంటి కంపెనీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నువ్వు తీసుకొచ్చి వాళ్ళకి పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళకి ఇంత నీకు ఇంత. ఏంటిది? విద్యాశాఖతో కూడా ఆడుకున్నాడు. ఆడుకుందాం ఆంధ్రాలో కాదు, విద్యాశాఖతో కూడా ఆడుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మొత్తం ఈ టీచర్ల రిక్రూట్మెంట్ అది అయిపోయిన తర్వాత నారా లోకేష్ క్లియర్ కట్గా చెప్తున్నాడు, స్టూడెంట్స్ సంఖ్య పెరిగితే ఏకోపాధ్యాయ పాఠశాలల్లో కూడా ఇంకొకళ్ళని టీచర్లను పెడతాను అని చెప్తున్నాడు. సింగిల్ టీచర్ స్కూళ్ళు ఇంకా ఉండవు అని చెప్తున్నాడు ఆయన. మొత్తం పెరుగుతున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతున్నది. ఇప్పుడు గవర్నమెంటు ఈ తల్లికి వందనం స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంతో మొత్తం ఒక రకమైన ఉత్సాహం, తల్లుల్లో కూడా ఉత్సాహం. పిల్లలు ఇంకా డ్రాప్అవుట్స్ ఉండరు. స్కూల్కి వెళ్ళే ప్రభుత్వ స్కూల్కి వెళ్ళే పిల్లల సంఖ్య పెరగబోతున్నది. చదువుకునే స్టూడెంట్స్ సంఖ్య పెరగబోతున్నది. మొత్తం ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్లో 93% మందికి తల్లికి వందనం పథకం అప్లికబుల్ అవుతున్నది. 97%. ఇంకెంతకన్నా ఏం చేయాలి? ఇంకెంతకన్నా ఇంక జగన్మోహన్ రెడ్డి లాగా 38 లక్షల మందికి ఇవ్వట్లేదు కదా, 68 లక్షల మందికి ఇస్తున్నారు. అందుకని ఈ తల్లికి వందనం స్కీము దీంతో మీకు 2,000 కట్ చేసి ఆ 2,000 కలెక్టర్కి ఫండ్ రూపంలో ఇస్తున్నారు. కలెక్టర్ దగ్గర మనకు కనపడుతుంటుంది. మీరు కావాలంటే మీరు కరెక్ట్గా ఇంకొక వారం రోజుల తర్వాత ఎవరన్నా ఐటీ ఇన్ఫర్మేషన్ చట్టం ఉంటుంది కదా, సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చు కలెక్టర్ దగ్గర ఈ ఫండ్ వచ్చిందా రాలేదా అని తెలుసుకోండి. అంటే కలెక్టర్ దగ్గర ఎంత ట్రాన్స్పరెన్సీ ఉందో చూడండి. జగన్మోహన్ రెడ్డి టైంలో కట్ చేసిన 2,000 ఏమైనాయో ఎవరికీ తెలియదు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పిలిచి ఆ 2,000 ఏమైనా అడగండి, విద్యాశాఖ మంత్రి చెప్తాడేమో చూడండి. ఇప్పుడు కలెక్టర్ల దగ్గర ఫండ్ పెడుతున్నారు. ఆ ఫండ్ కలెక్టర్ల దగ్గర ఉంటుంది. వాళ్ళు స్కూల్ డెవలప్మెంట్కి ఉపయోగిస్తారు. సింపుల్. అయితే సార్, నిజంగా ఈ పార్టీలను తీసి పక్కకు పెడితే అసలు నిజంగా తల్లికి వందనం నిధులు విడుదల చేయాల్సిన అవసరమే లేదు. పిల్లల డ్రాప్ అవుట్స్ తగ్గించాలి, లేదు అంటే పిల్లలని గవర్నమెంట్ స్కూల్స్కి అలవాటు చేయాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళే ఆటోమేటిక్గా వస్తారు. సో దానికి ఫస్ట్ అంటే ప్రభుత్వాలు ఎంత చేసినా కూడా వాళ్ళకు ఒక నమ్మకం అంటూ ఉండదు. ఈ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల్ని మొదటగా తీసుకెళ్ళి అక్కడ చేరిస్తే ఈ ఎవరైతే ఉన్నారో ఈ నార్మల్ పీపుల్ వాళ్ళందరూ కూడా కొంచెం వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది. వాళ్ళు కూడా జాయిన్ చేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఎంతసేపు ఉన్నా కూడా అంటే ఆ ప్రభుత్వం ఇచ్చింది, మా ప్రభుత్వం ఇవ్వకపోతే మాకు ఓట్లు తగ్గుతాయన్న ఆలోచన రాజకీయ నాయకుల్లో అధికారుల్లో వస్తుంది. కానీ నిజంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఆలోచన అయితే రావట్లేదు. అలా రావాలి అంటే అసలు విద్యా వ్యవస్థలో కూడా సమూల మార్పులు రావాల్సిన అవసరం కూడా ఉంది. సో మరి ఇప్పుడు లోకేష్ గారు వచ్చాక కొంచెం మార్పు వచ్చింది కాబట్టి ఇంకా ఈ 5 సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో మార్పును మనం ఆశించవచ్చా? అంటే ఇక్కడ 2 అంశాలు. ఒకటి జీవన ప్రమాణాలు పెంచడం, మరొకటి మెరుగైనటువంటి విద్యా బోధన చేయడం. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం ఉంది. మధ్యాహ్న భోజన పథకం ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో పెడుతున్నారు? అది వేస్ట్ అంటామా? ఇప్పుడు ఇవాళ ఆ రోజు ఎన్టీ రామారావు మధ్యాహ్న భోజన పథకం తెచ్చారు. తమిళనాడులో ఎంజి రామచంద్రన్ అమలు చేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతుంది. ఎందుకని అది ఇవాళ ఆకలి కడుపుతో ఏ విద్యార్థి పాఠాలు నేర్చుకునే పరిస్థితి రాకూడదు. అట్లాగే ఇది కూడా ఏది ఇప్పుడు ఈ తల్లికి వందనం కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఒకవైపేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడం, మౌలిక వసతులు పెంచటం, పాఠశాలలు ఏంటి వాళ్ళ తరగతి గదుల నిర్మాణం, ఆ తర్వాత అదే నాడు నేడు గతంలో జగన్మోహన్ రెడ్డి నేను కట్టుతున్నాను అన్నాడు, ఏం చేశాడు? స్టీల్ అమ్మేసుకున్నారు.
లేకపోతే సిమెంట్ అమ్మేసుకున్నారు. ఆ స్టీలు సిమెంటు వాళ్ళు అమ్ముకుని ఆ కాంట్రాక్టర్లు, అక్కడ ఉన్న వైసీపీ నాయకులు దానికి బాధ్యత ఎవరిని చేశారు? హెడ్ మాస్టర్లను చేశారు. హెడ్ మాస్టర్లకు స్ట్రోక్, హెచ్ఎంలు చచ్చిపోయారు. గుండె పోటుతో జగన్మోహన్ రెడ్డి హయాంలో హెడ్ మాస్టర్లు చనిపోయారమ్మా. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఒక్కొక్క టీచరు అప్పుడు ఒక 43 యాప్లు అప్లోడ్ చేయాలంట, వాళ్ళే ఫోటోలు తీయాలంట బాత్రూమ్లు. ఇంకా అంతకన్నా శిక్ష ఏం కావాలి? అరే చివరికి మద్యం షాపుల దగ్గర కూడా వాళ్ళని కాపలా పెట్టాడే. ఇప్పుడు ఇవాళ అమ్మఒడి ఇది తల్లికి వందనం. అమ్మఒడిలో 1,00,000 మంది విద్యార్థుల్ని డ్రాప్ బాక్స్లో పెట్టాడంట. దీనిపైన ఉన్నత స్థాయి విచారణ జరపాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో డ్రాప్ బాక్స్లో ఉన్న 1,00,000 మంది ఎవరు? వాళ్ళ పేర్లేంటి? వాళ్ళు ఏ రాష్ట్రంలో చదువుకుంటున్నారు? వాళ్ళల్లో 18 ఏళ్ల కన్నా పైన ఉన్నాళ్ళు ఎంతమంది? ఆ 1,00,000 మందికి 15,000 చొప్పున 1,500 కోట్లు ఏమయ్యాయి? 15,000 ఒక్కొక్కళ్ళకి కదా, 1,00,000 మంది డ్రాప్ బాక్స్లో ఉన్నారు కదా, 1,500 కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయి? అది అడుగుతారనే ఇప్పుడు లోకేష్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి? అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి ఒక స్కామ్ స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. చివరికి పంతుళ్ళ బదిలీల్లో కూడా స్కామేనా? ఒక 1,600 మందిని ట్రాన్స్ఫర్ చేశాడంటే ఎలక్షన్కు ముందు బొత్స సత్యనారాయణ. ఒక్కొక్కళ్ళ దగ్గర 5 లక్షలు అంట, 50 కోట్లు వసూలు చేశారు. ట్యాబ్లు ఇస్తున్నామని చెప్పి ట్యాబ్లు ఇచ్చారు పిల్లలకి. ఆ ట్యాబ్ ఎందుకు పనికిరాదు. ఆ ట్యాబుల్లో బైజూస్ సిలబస్ పెట్టారు. ఆ బైజూస్ సిలబస్ ఒకసారి 500 కోట్లు ఎత్తారు, ఒకసారి 500 కోట్లు ఎత్తారు. ఎంత? 1000 కోట్లు బైజూస్ పేరుతో స్వాహా, ట్యాబుల పేరుతో 1,300 కోట్లు స్వాహా. ఇది ఎన్నికలకు ముందు నాదెళ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం విద్యాశాఖలో అవినీతిని రోజుకో ప్రెస్ మీట్లో చెప్పాడు. అంటే విద్యా రంగాన్ని అవినీతిమయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నేనే విద్యా రంగ విప్లవకారుడంటే, విద్యారంగంలో నువ్వు తెచ్చింది విప్లవమా? అవినీతిలో నువ్వు తెచ్చింది విప్లవమా? ఏంటి అసలు? స్కీములేంటి, స్కాములేంటి? ఈ విధంగా నీ స్కాముల కోసం స్కీములు పెట్టావా? వీటన్నిటిపైన ఇవాళ విద్యాశాఖ మంత్రి నిగ్గు తెల్చాల నారా లోకేష్. ఎందుకంటే 2,000 రూపాయలు ఆయన జేబుల్లోకి వెళ్ళాయనే ఆరోపణలు చేశారంటే వీళ్ళని ఇంతటితో వదలకూడదనమాట. మొత్తం పారదర్శకంగా విద్యాశాఖలో అటు ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ మంత్రిగా అతని విద్యా సంస్థలకు జరిగిన మేలేంటి? సురేష్ నెలకొల్పిన విద్యా సంస్థలేంటి? వాటికి ప్రభుత్వ పరంగా ఏ విధమైనటువంటి లబ్ధి పొందారు? లేకపోతే బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా పాల్పడినటువంటి అవినీతి ఎంత? వీటన్నిటిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపితే తప్ప బయటికి రావన్నమాట. అరే కోడిగుడ్లు చివరికి చిక్కి వాటి బిల్లులు కూడా పెండింగ్ పెట్టాడంట. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీర్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ 4,800 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ పెట్టింది మోసమా? చెల్లించింది మోసమా? ఏది మోసం? ఇప్పుడు నువ్వు పెండింగ్ పెట్టినవన్నీ వీళ్ళు చెల్లిస్తున్నారు. చివరికి నువ్వు కోడిగుడ్డు మీద నీ ఫోటోలు, లేకపోతే ఆ పుస్తకాల మీద నీ ఫోటోలు, బెల్ట్ మీద నీ ఫోటోలు, బ్యాగ్ మీద నీ ఫోటోలు. నువ్వంత గొప్ప విద్యావంతుడువా? 10th క్లాస్ ఫస్ట్ క్లాస్. విదేశాల్లో చదువుకోమని రాజశేఖర రెడ్డి తనని అక్కడికి పంపిస్తే తిరుగుటపాలో వచ్చాడంట. హోమ్ సిక్ అని వచ్చాడు. ఇది మనం చెప్పుకునేది కాదు. వాళ్ళిద్దరి మధ్య అసెంబ్లీలో ఆ రోజు వాదన. ఎవరిద్దరి మధ్య? తండ్రులు ఇద్దరి మధ్య. కొడుకుల గురించి అసెంబ్లీ మొత్తం చూసింది ఆ రోజు, దేశం మొత్తం చూసింది. దానికి పాపం రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో గింజుకున్నాడు. ఇది చివరికి నా కొడుకును కూడా వదిలిపెట్టవా చంద్రబాబు, నా కొడుకు మీద కూడా ఈ విధంగా మాట్లాడతావా, వాడు ఏదో బెంగతో వచ్చాడు అనేదో అన్నాడు. హోమ్ సిక్ అని ఇంటి దగ్గర, అంటే రాజారెడ్డి తాత దగ్గర ఇంకా తీసుకోవాల్సిన ట్రైనింగ్ ఉంది, అప్పుడే నన్ను విదేశాలకు పంపిస్తావా అని రాజారెడ్డి తాతకి ట్రైనింగ్, ఆయన దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చేసాడు. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయింది, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంప్లిమెంట్ చేశాడు. రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారని ఇప్పుడు వచ్చి రెడ్ బుక్ రాజ్యాంగం అని ఏడుపు. సార్ ఏ స్కామ్లో
ఏదున్నా కానీ అసలు విద్యార్థులే భావి భారత పౌరులు అంటారు. అలాంటి పిల్లలకి సంబంధించినటువంటి వాటిలో కూడా ఇలా స్కాములు చేస్తే అసలు వాళ్ళని కఠిన శిక్షలు పడాల్సిన అవసరం లేదంటారా? మరి దీనిపైన ఎంక్వైరీ ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉందంటారు? స్కూల్స్కి వెళ్ళి, సత్యమూర్తి గారు సారీ ఇంటరప్ట్ చేసినందుకు, స్కూల్స్కి వెళ్ళి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ నా వెంట్రుకు కూడా పీకలేరు అన్న ముఖ్యమంత్రి నువ్వు ఎప్పుడైనా చూసావా? ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ మాట అంటాడా? ఇక్కడ మంత్రులు అంటారా? అసలు అది స్కూల్. అదేంటి, ఎదురుగా ఉన్నది విద్యార్థులు, తల్లిదండ్రులు. నువ్వు వెళ్ళిన ఫంక్షన్ అమ్మఒడి ఆ డబ్బులు వేస్తున్నాను అన్నావు. అక్కడికి వెళ్ళి నువ్వు తిట్టేది ఎవరిని? పార్టీలనా, నాయకులనా? ఎదురుగా ఉన్న పిల్లల్లో నువ్వు స్ఫూర్తిని నింపాలి, చదువుకోవడం గురించి చెప్పాలి. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే అసలు విద్యాశాఖ అనేది చాలా క్లిష్టమైన శాఖ. ఆ క్లిష్టమైన శాఖని సమర్థవంతంగా నడపాలి. సమర్థవంతంగా నడపాలి అంటే నీకు అసలు కమిట్మెంట్ ఉండి ఆడవాలి కదా. నువ్వు ఏదో మద్యం షాపులు అవి నడుపుకునేవాడిని తెచ్చి విద్యాశాఖ మంత్రిగా పెడితే అతనికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? కొంచెం చదువుకున్న వ్యక్తి విద్యాశాఖ మంత్రి అయితే ఇంట్రెస్ట్గా నేను చదువుకున్నాను, అందరినీ చదివించాలి, అందరూ కూడా చదువుకోవాలి అన్న ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు నేనే గంజాయి అమ్ముకునేవాడిని అయితే ఇంకా వాడు చదువుకోవాలి వీడి చదువుకోవాలని ఎందుకు ఉంటుంది? అందరూ గంజాయి తాగాలి, నా క్లయింట్లు కావాలని ఉంటుంది. అది అప్పుడు జరిగింది. ఇప్పుడు అందుకనే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ టైంలో ప్రభుత్వ పాఠశాలలు మూసేశాడు, ప్రైవేటు స్కూళ్ళు కూడా మూతపడ్డాయి. అంటే చదువుకోవాల్సిన పిల్లల సంఖ్య ఎంత తగ్గిందో మీరు ఆలోచించండి. అంత గణనీయంగా డ్రాప్అవుట్స్ పెరగటమే కాకుండా పిల్లలు అసలు చదువుకునే వైపు మొగ్గు చూపలేదు. 12 లక్షల మంది 12 లక్షల మంది స్టూడెంట్స్ తగ్గిపోయారు. నువ్వు పెరుగుతారా తగ్గుతారా? జగన్మోహన్ రెడ్డి ఈ ఒక్క క్వశ్చన్కి నీ దగ్గర నువ్వు 5 సంవత్సరాల కాలంలో డ్రాప్అవుట్స్ ఎంతమందో చెప్పగలవా? దానికి కారణం చెప్పగలవా? నీ దగ్గర అసలు ఆ లెక్కలు ఉన్నాయా? నువ్వు ఎంతసేపటికి పిల్లలు చదువుకోకుండా ఉంటే బాగుండు, నేను దొంగ పేర్లతోటి డ్రాప్ బాక్స్లో పెట్టి ఆ డబ్బులు కొట్టేయాలి అన్న ఉద్దేశం తప్ప నీకు పిల్లలు చక్కగా చదువుకోవాలన్న ఉద్దేశం ఎప్పుడన్నా ఉందా? నువ్వు ఏ సందర్భంగా అయినా సరే 5 సంవత్సరాల కాలంలో ఏ సందర్భంలో అయినా సరే ఎవరినన్నా ఒక 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టి చదువుకోండియా, చక్కగా చదువుకుంటే మీ జీవితం బాగుపడుతుంది, మీ అమ్మా నాన్నని పోషించుకోవచ్చు, ఈ 3 సెంటెన్సులు చెప్పాడా జగన్మోహన్ రెడ్డి? ఏ ఒక్క వీడియో ఉంటే నాకు పెట్టండి, నేను చూసి తరిస్తా. ఒక 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టి చదువుకోండియా, చదువుకుంటే మీ భవిష్యత్తు బాగుపడుతుంది అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చెప్పిన వీడియో ఏదైనా ఒకటి ఉంటే మంత్రి కూడా ఒక వీడియో చూపిస్తారు. ఒక్క వీడియో నాకు చూపిస్తే ఒక వీడియో జన్మ చరితార్థమైనట్టు భావిస్తా. ఒక వీడియో చూపిస్తా మీకు. కేసులు పెట్టించుకోండి. ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి వస్తుంది. నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి, మరి నేను ముఖ్యమంత్రి అయ్యా, నాకన్నా ఎక్కువ కేసులు పెట్టించుకోండి, మీరు కూడా ఎమ్మెల్యేలు అవుతారు, మీరు కూడా మంత్రులు అవుతారు అనే వీడియోలు ఉన్నాయి. తెనాలి అయితనగర్ వెళ్ళి గంజాయి తాగితే కేసు పెడతారా అంటాడు. గంజాయి తాగితే కేసు ఏం పెడతారు? ఇంకా మెడల్ ఇస్తారా? గంజాయి తాగి పోలీసుని కొట్టాడరా అంటే అట్లా తప్పు, వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు అని చెప్పే మంత్రి. ఇందాక డివిఎస్ గారు చెప్పారు కదా, ఎదురుగా చిన్న పిల్లలు కూర్చొని ఉన్నారమ్మా, ఈయన బటన్ నొక్కటానికి వెళ్ళి ఆయన అది బీకలేరు ఇది బీకలేరు అంటాడు. మొత్తం బీకేశారుగా, ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ పెళ్ళాల గురించి వాళ్ళతో చెప్తాడు, పిల్లలతోటి. అంటే ఇవాళ మనం చూసాం యూనివర్సిటీలు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. వీసీలు, వైస్ ఛాన్సలర్లు అప్పుడు ఎలాంటి వాళ్ళని నియమించారు, ఇప్పుడు ఎలాంటి వాళ్ళని నియమిస్తున్నారు. విద్యాశాఖే కదా. అప్పుడు మీరు మరి బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, జగన్మోహన్ రెడ్డి ఎవరిని వీసీలుగా పెట్టారు? ఇప్పుడు చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్, లోకేష్ ఎవరిని వీసీలుగా పెడుతున్నారు? వాళ్ళని వైస్ ఛాన్సలర్ అంటే తెలుగులో కులపతి అంటారు. కులపతి అంటే మన కులవాడు ఉండాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కులపతి అంటే అది కదరా నాయన.
మొత్తం ఆయన కులస్తులను పెట్టారు. ఏది ప్రసాద్ రెడ్డి, రామచంద్రారెడ్డి, వెంకటరామరెడ్డి, ఇంకా శ్రీనాథ్ అందరూ రెడ్డి, వీళ్ళ వైస్ ఛాన్సలర్లు. ఇప్పుడు ఏడాది అయింది కదా చంద్రబాబు ముఖ్యమంత్రి అయి. గతంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో యూనివర్సిటీల్లో రాజశేఖర రెడ్డి పుట్టినరోజులు, రాజశేఖర రెడ్డి విగ్రహాలకి దండలేయటం, జగన్ పుట్టినరోజులు. ఇప్పుడు వీసీలు ఈ ఏడాదిలో ఎన్టీఆర్ విగ్రహాలకు దండలేశారా? లేకపోతే చంద్రబాబు పుట్టినరోజు జరిగిందా? చెప్పు, నువ్వే చెప్పు. ఏ యూనివర్సిటీలో చంద్రబాబు పుట్టినరోజు చేశారు? పవన్ కళ్యాణ్ పుట్టినరోజు జరిగిందా? అంటే రాజకీయ వేదికలుగా అప్పట్లో ఏది యూనివర్సిటీలు, వీసీలు వెళ్ళి అసలు నీకు పలానాడికి ఓటేయమని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేయటం. అతను ఎవరు? విశాఖపట్నం ప్రసాద్ రెడ్డి, విజయసాయి రెడ్డితో పాటు జరగటం. రాజీనామాలు లోకేష్ చేపించి ఇప్పుడు వాళ్ళ కులం వాళ్ళని పెట్టుకున్నారని కూడా ప్రచారం జరిగింది కదా సార్ అప్పట్లో. ఇంకా అంటే వాళ్ళ ఆరోపణలకి అంతుపొంతు లేదు. అక్కడ విశ్వవిద్యాలయాలని పవిత్రమైన దేవాలయాలుగా చూడాలి. నిన్నగాక మొన్న మా మినిస్టర్ నారా లోకేష్ ఏం చెప్పాడంటే, మొత్తం అసలు ఈ యూనివర్సిటీలలో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎట్లా పడిపోయినాయి, మొత్తం మనకి అంటే ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కంటెంట్ మొత్తం పడిపోయింది, తగ్గిపోయింది. నేను దాని మీద ఫోకస్ పెడుతున్నానని చెప్పాడమ్మా. ఇంకా మరి అంత అంటే కొంచెం చదువుకున్న మంత్రి కాబట్టి, విద్యాశాఖ ఇచ్చారు కాబట్టి ఆయన యూనివర్సిటీలలో రీసెర్చ్ కంటెంట్ గురించి మాట్లాడాడు. ఎప్పుడన్నా బొత్స సత్యనారాయణకి అసలు యూనివర్సిటీలో ఏం తెలుసా, ఆంధ్ర యూనివర్సిటీలో ఒక అతన్ని పెట్టారు. అతనైతే మొత్తం పార్టీ మీటింగులు అక్కడ పెట్టడం యూనివర్సిటీలో. ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో చూపిస్తా, ఒక ఏడాది సమయం ఇవ్వండి అన్నాడు లోకేష్. ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ అంటే మొత్తం దేశం మొత్తానికి చూపిస్తాను, ఒక ఏడాది సమయం ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు ఈ వైస్ ఛాన్సలర్లో లోకేష్ బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎన్టీ రామారావు బంధువులు ఎవరైనా ఉన్నారా? కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి నియమించిన వైస్ ఛాన్సలర్లు జగన్మోహన్ రెడ్డి బంధువులు, అందరూ వాళ్ళే. కరుణాకర్ రెడ్డి బంధువులు, పెద్దిరెడ్డి బంధువులు, అతను ఎవరో జక్కంపూడి రాజా బంధువులు. అంటే మీరు వీసీలుగా మీ బంధువులు నియమించుకోవటం ఏంటి? వివిధ రంగాల్లో ప్రతిభావంతులను కదా వైస్ ఛాన్సలర్గా పెట్టాల్సింది. ఖరగ్పూర్ ఐఐటి వాళ్ళని పట్టుకొచ్చారు, లేకపోతే ఇంకా చెన్నై నుంచి ఒక ఐఐటి వాళ్ళు, ఎక్కడెక్కడ దేశంలో ప్రముఖ యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ వీసీగా సెలెక్ట్ అయిన వాళ్ళని కేంద్రం తీసుకుంది. ఒక ఎస్టీ ఎవరో ఆదివాసీ ఆమె ఇవాళ ప్రసన్న లక్ష్మి ఒక వైస్ ఛాన్సలర్ చేశారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి, ఇవాళ విద్యా వ్యవస్థను నిలబెడుతోంది నారా లోకేష్. ఇక్కడ ఈ గవర్నమెంట్ గురించి అంటే కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం గురించి ఒక చిన్న విషయం చెప్తా. ఒక వ్యక్తి ఆయన 30 సంవత్సరాల పాటు అడవుల్లో తిరుగుతూ అడవుల్లో ప్లాస్టిక్ లేకుండా చేద్దామని చెప్పి ఒకే ఒక్క మనిషి, 1 మ్యాన్ మిషన్, ఆయన తిరుగుతూ వాళ్ళని మొత్తం పర్యావరణాన్ని రక్షిస్తూ ఉంటే అతన్ని తీసుకొచ్చి పర్యావరణ సలహాదారుడిగా పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఎవరిని పెట్టాడు? సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి, అందరూ అదే. అంటే ఒక ట్రైబల్ యువకుడిని తీసుకొచ్చి పర్యావరణానికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించి సలహాదారుడిగా పెట్టాడు. అంటే ఒక స్ఫూర్తినివ్వటం. విద్యాశాఖ విషయానికి వస్తే విద్యార్థుల్లో నైతిక వర్తన పెంపొందాలి అన్న ఉద్దేశంతో విద్యార్థుల్లో నైతిక ప్రవర్తన పెంచాలని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారితో మొత్తం సిలబస్ తయారు చేసి వాళ్ళ విద్యార్థులు ఎట్లా నైతికంగా ఎట్లా ఉండాలి అంటే ఒక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుడుగా పెట్టుకున్నారు. నువ్వెవరిని పెట్టావు? సుచిత్ర ఎల్లా ఒక సలహాదారుగా. నీకు అంటే విద్యా వ్యవస్థను ఎట్లా ముందరికి తీసుకెళ్ళాలి. సతీష్ రెడ్డి ఒక సలహాదారుగా. ఎట్లా సతీష్ రెడ్డిని మళ్ళీ ఇప్పుడు కేంద్రం తీసుకెళ్ళింది. ఆయన్ని సలహాదారుడిగా పెట్టుకొని
అనంతపురం జిల్లాని ఒక హబ్గా మారుద్దాం, డిఫెన్స్లో హబ్గా మారుద్దామని చూస్తే కేంద్రం అంది లేదు ఆయన మాకు చాలా విలువైన వ్యక్తి, మాకు కావాలంది. వాళ్ళ జాతీయ సలహాదారుగా ఆయన తీసుకెళ్లారు, జాతీయ భద్రతా సలహాదారుగా. అంటే అటువంటి నిష్ణాతులైన వ్యక్తుల్ని పెట్టుకోవటం చంద్రబాబు నాయుడికి అలవాటు. మన కులపు వాళ్ళని, మన మతపు వాళ్ళని తీసుకొచ్చి, మన బంధువుల్ని తీసుకొచ్చి అట్లా జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళకి దోచిపెట్టడం. కసిరెడ్డి రాజు నుంచి అందరూ ఇదే బ్యాచ్ కదా, అందుకని అందరికీ ఇటువంటి ఆ వ్యవస్థకి, అంటే జగన్మోహన్ రెడ్డి నెలకొల్పిన వ్యవస్థకి ఈ రోజున చంద్రబాబు నారా లోకేష్ నెలకొల్పుతున్న వ్యవస్థకి దయచేసి ప్రజలందరూ తేడా గమనించాలనే ఇన్ని విషయాలు చెప్పారు.